హనుమంతుడు ఎంతమందికి తెలుసు? బాబా ఫేవరెట్ గోడ. ఎందుకు మీకు హనుమంతుడు ఫేవరెట్? చిన్న ఉన్నప్పుడే సూర్యుని మింగడానికి పోయిన అందుకు ఇష్టమా కదా? పెద్ద అయిపోతాడు హనుమంతుడు కదా, అందుకు కూడా ఇష్టం కదా మీకు. లంకను కాల్చేసి నన్ను అందుకు కూడా ఇష్టం కదా కదా. మొత్తం రాక్షసులను ఎట్లా కొట్టేసి నేను తోకతో కొట్టిండు, గద్దెతో కొట్టిండు, చేతితో కొట్టిండు, అందుకే ఇష్టం కదా. హనుమంతుడు అంటేనే మీకు ఒక బలం వస్తుంది కదా, ఒక పవర్ వస్తుంది కదా. సేమ్ హనుమంతుడు తెలుసు కదా, రాముడు తెలుసు కదా, మీరు తెలుసు అన్నారు కదా. సో రాముడు హనుమంతుని ఒకరికి అడిగినట్టు బిడ్డ, ఏమడిగినట్టు తెలుసా? పెద్దగా ఉంటుంది సముద్రం కదా, సముద్రాన్ని ఎట్లా దాటిన హనుమంతుడు మంచిగా ఎంత బాగా దాటిండు కదా. ఎవ్వరు దాటిరా, ఎవ్వరు దాటలేకపోయారు. ఎవరు దాటిరు? హనుమంతుడు దాటిండు. ఏడిపోయిన హనుమంతుడు లంక సముద్రం అవతల ఏడిపోయారు. లంకలో మన చుట్టాలు ఉంటారా? మన చుట్టాలు ఉంటారా బిడ్డ? పెద్దమ్మ ఎవరైనా ఉంటారా? రావణాసుడు ఉంటాడు. ఏముంటాడా? రావణాసుడు తెలుసుగా, మంచోడా రావణాసుడు? ఎవరైనా ఉన్నారా రావణాసుడు ఫ్రెండ్స్ గా? చెడ్డాడు కదా రావణాసుడు. వెరీ గుడ్ బిడ్డ, నీకు కూడా తెలుసు అట్లా, మీ అందరికి తెలియాలి. సో ఆ రావణాసుడు ఉన్నాడు, అంత పెద్ద రాక్షసులు కూడా చాలా మంది రాక్షసులు ఉన్నారు ఆడ. అయినా ఎవరు వేరు? మన హనుమంతుడు పోయింది, తగ్గేదే లేదని పోయింది హనుమంతుడు. పోయినా లేదా? పోయిన తర్వాత అందరు ఇట్లా అటాక్ చేయడానికి వచ్చాడు. పెద్దగా అయిపోయి అందరిని ఏం చేసిండు? స్మాష్ చేసిండు. సీతమ్మ తల్లికి చెప్పిండు నేనున్నా అని చెప్పి. మళ్ళీ ఎవరికి చెప్పిండు? పోయి రామునికి చెప్పిండు కదా. లక్ష్మణుడు తెలుసా మీకు? ఎవరు లక్ష్మణుడు? ఎవరు? రాముని వాళ్ళ తమ్ముడు కదా. ఇప్పుడు మళ్ళీ ఫైట్ అయినప్పుడు లక్ష్మణుడు కింద పడిపోతాడా? రాముడు ఫుల్ ఏడుస్తుంటాడు. ఫుల్ ఏడుస్తుంటే వాళ్ళందరూ ఏం చెప్తారు పెద్దోళ్ళు అంటే, సంజీవిని తీసుకురావాలంటే. ఏం తీసుకురావాలంట? సంజీవిని ఏడుంది? కల్వకుర్తిలో ఉందా? ఉందా బేట? అక్కడిక్కడ హిమాలయాల అవతలు ఉందంట, చాలా దూరం లంకకి. ఎవరైనా పోతారా అంత ఫాస్ట్గా? రేపు పొద్దున్న లోపల రావాలంట. సాయంత్రం పడిపోయింది. ఎవరు పడిపోయారు? లక్ష్మణుడు పడిపోయారు. మళ్ళీ ఎవరు పోతారు? ఎవ్వరు సపోర్ట్ చేసలేరంట. ఈయన వచ్చింది, ఎస్ మ్యాన్ నేను పోతా అన్నాడు. ఎవరన్నారు? హనుమంతుడు. రేపు పొద్దున్న లోపల రావాలి. వస్తావా? రేపు పొద్దున్నే కాదు, ఇప్పుడే వస్తాడు. ఎవరన్నారు? ఫాస్ట్గా పోయిండు. పోయిన తర్వాత సంజీవిని అంటే ఒక ప్లాంట్ బెట్ట, చిన్న ప్లాంట్. ఆ ప్లాంట్ని తీసుకొని రావాలి. దాంతోపాటు వేరే వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. హనుమంతుడు తీసుకొని పోదామంటే అవన్నీ ఏం చేసినాయి అంటే, హనుమంతుడు తీసుకుపోతాడు ఏమంటే దాక్కుంటున్నాయి. హనుమంతుడిని గుర్తుపట్టడానికి వస్తలేదు. సరే డాక్టర్ ఏడు ఉంటాడు? లక్ష్మణుడి దగ్గర డాక్టర్ ఉంటాడు. అంటే ఎవరైతే తెమ్మన్నాడు డాక్టర్. ఇప్పుడు హనుమంతుడు ఏంటంటే, కనిపిస్తలేవు కదా ఇట్లా అని అనుకోడు. ఇంకా పెద్ద కొండ ఉంటుంది కదా, మౌంటైన్. ఈ సంగతి చెప్తా కానీ మౌంటైన్ ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొని అక్కడ పోతాడు. లక్ష్మణుడు వడ్డ దగ్గర పోతే మళ్ళీ ఆ మూలిక తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లా యుద్ధం అయ్యేటప్పుడు చాలా మందిని ఎవరు కొట్టేసారు? హనుమంతుడు కొట్టేసిండు. సో మీకు నాకు మా అందరికి వచ్చిన డౌట్ రాముడికి వచ్చిందంట. అసలు ఏంది ఇంత పవర్ నీకు ఎట్లా వచ్చింది అని అంటే, మీ దగ్గర ఏముంది అని అంటే, మీరు హనుమాన్ చాలీసా ఒక లైన్ ఉంది కాబట్టి, రామ రసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస. ఎందుకు నీకు అంత పవర్ వచ్చిందంటే, హనుమంతుడు ఏం చెప్పింది తెలుసా? స్వామి నాకు ఎందుకు అంత పవర్ వచ్చిందంటే, నేను ఏ పని చేసినా సరే ఒక మాట అంటాను అన్నాడంట. ఏమంటావు నువ్వు అని అంటే, జై శ్రీరామ్. ఏమంటాడు? జై శ్రీరామ్. సో నా పవర్ అంతా ఎన్ని ఉంది అని అంటే, నీ నామం ఉంది. నీ నామం ఏంది? జై శ్రీరామ్. అందుకే నాకు అంత పవర్ వచ్చిందని ఎవరు చెప్పారు? హనుమంతుడు. సో అందుకే మనం కూడా ఎవరు కలిసినా సరే మనం ఏం చెప్పాలి? జై శ్రీరామ్ అని చెప్తే హనుమంతుడికి ఎంత పవర్ వచ్చిందో అంత పవర్ మనకు రావాలా?